అసలు నాకు పెళ్ళే వద్దు అన్న వాళ్ళు కూడా కొన్ని సంవత్సరాల తర్వాత పెళ్లి చేసుకుంటున్నారు. దానికి బలమైన 5 కారణాలు ఉన్నాయి. ఇంతకుముందు మనం వీడియోలో ఒకటి మాట్లాడుకున్నాం. పెళ్లి వద్దనడానికి ఒక 10 కారణాల గురించి మనం తెలుసుకున్నాం. ఒకవేళ చూడనట్టయితే ఆ వీడియోని వెళ్ళి చూసి రండి, లేకపోతే తర్వాత చూడండి. సో ఇక్కడ ఏంటంటే అసలు నాకు పెళ్ళే వద్దన్న వాళ్ళు కూడా ఒక 5 ఇయర్స్ 10 ఇయర్స్ తర్వాత మళ్ళీ వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. దీనికి చాలా సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి, బలమైన కారణాలు. వాటి గురించి మాట్లాడుకుందాం. 5 రీజన్స్. మొట్టమొదటిది, ప్రతి మనిషి ఒక మానవుడు ఒక మేటింగ్ ఇన్స్టింక్ట్స్ అనేది ఉంటుంది. అంటే ఆపోజిట్ జెండర్తో మేటింగ్ అనేది మన డిఎన్ఏ ఇన్స్టింక్ట్. అది మనం ఎంత వద్దనుకున్నా ఆ ఇన్స్టింక్ట్ని మనం నెరవేర్చుకోవాల్సిందే ఏదో ఒక టైంలో. అది బయట పెళ్ళి కాకుండా లివింగ్ రిలేషన్షిప్లో బయట కూడా నెరవేర్చుకోవచ్చు. కానీ మ్యారేజ్లో వచ్చే ఆ సాటిస్ఫాక్షన్, ఫుల్ఫిల్మెంట్ అనేది మల్టిపుల్ స్టడీ చెప్తున్నాయి. 23% సాటిస్ఫాక్షన్ కానీ లాంగ్ టర్మ్ ఫుల్ఫిల్మెంట్ కానీ ఎక్కువ ఉంటుంది మ్యారిటల్ రిలేషన్షిప్లో. అంటే మ్యారిటల్ కాకుండా లివింగ్ రిలేషన్షిప్కు పోలిస్తే దీంట్లో 23% అనేది కొంచెం సాటిస్ఫాక్షన్ కానీ ఫుల్ఫిల్మెంట్ కానీ ఎక్కువ ఉంటుంది. ఇది ఒక రీజన్ అయితే. రెండోది వచ్చేసి ఇమోషనల్ ఇన్స్టింక్ట్. అంటే పెళ్ళి కాని వాళ్ళతో ఎంత క్లోజ్గా ఉన్న లివింగ్ రిలేషన్షిప్లో కావచ్చు లేదా ప్రేమలో కానీ ఇమోషనల్ కనెక్ట్ అనేది లీగల్ బైండింగ్ పెళ్ళైన వాళ్ళ దగ్గర ఉండే ఆ ఇమోషనల్ ఇన్స్టింక్ట్ అనేది చాలా డెప్త్గా ఉంటుంది. ఇవి స్టడీస్ చెప్తున్నాయి, న్యూరో సైన్స్ కూడా చెప్తుంది. సూపర్ఫిషియల్గా చాలా డీప్గా ఉంటుంది. ఏంటంటే ఇప్పుడు ఒకవేళ పెళ్ళి అవ్వని వాళ్ళు లివింగ్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు కూడా ఏదైనా చిన్న కష్టం వచ్చినా, ఇమోషనల్ రోలర్ కోస్టర్ ఏదైనా వచ్చినప్పుడు వాళ్ళు తట్టుకోలేరు. ఇమీడియట్లీ ఎగ్జిట్ బ్యారియర్ ఉంటుంది, ఇమీడియట్లీ విడిపోతారు వాళ్ళు. సో ఎంట్రీ అండ్ ఎగ్జిట్ అనేది ఎలాంటి అవరోధాలు లేకుండా, ఎలాంటి హికప్స్ లేకుండా అవుతుంది. కానీ మ్యారిటల్ బాండ్లో రెసిలియన్స్, పేషెన్స్ ఎక్కువ ఉంటుంది, ఇమోషనల్ డెప్త్ చాలా బాగుంటుంది. సో ఇది మానవులకు కావాల్సింది, హ్యూమన్ బీయింగ్స్ కావాల్సింది ఇమోషనల్ ఇన్స్టింక్ట్ మన డిఎన్ఏలో ఉంటుంది. అంతేకాదు మన మనుషులము ఇమోషనల్ బీస్. లాజికల్ కంటే ఎక్కువ ఎమోషన్స్కే మనం సరెండర్ అవుతాం, ఎమోషన్సే మనం జయిస్తుంది. అయితే మూడో కారణం పెళ్లి చేసుకోవడానికి వద్దన్న వాళ్ళు కూడా పెళ్లి చేసుకోవడానికి కారణం ఏంటంటే సేఫ్టీ అండ్ ప్రొటెక్టివ్ ఇన్స్టింక్ట్స్. అంటే ఒక ఆపోజిట్ జెండర్, మేల్ ఫీమేల్ ఆపోజిట్ జెండర్ ఒక వైవాహిక బంధంలో వచ్చే సేఫ్టీ కానీ ప్రొటెక్టివ్ ఇన్స్టింక్ట్స్ కానీ ఎక్కడ దొరకవు. ఇది కేవలం మనుషులకే కాదు, ప్రతి జీవరాశికి అప్లై అవుతుంది. సో ఇది మన డిఎన్ఏలో, మన ఇన్స్టింక్ట్లో ఆల్రెడీ ఎంబిడ్ అయి ఉంటుంది. సో ఇది మూడో కారణం. అయితే నాలుగో కారణం వచ్చేసి లెగసీ ఇన్స్టింక్ట్స్, వారసత్వం. ఒక స్టేజ్ వచ్చాక రియలైజ్ అవుతారు, నా తర్వాత ఏంటి, నా వారసులు ఎవరు, నా లెగసీ ఏంటి. ఎవల్యూషన్ ఇన్స్టింక్ట్ అంటారు దాన్ని. సో ప్రతి ఒక్కరికి ఏదో రకంగా లోతుగా బయటికి కనపడకుండా నాకు పెళ్ళొద్దు, నాకు వారసులొద్దు, నాకు పిల్లలొద్దు అనుకున్న వాళ్ళు కూడా లైఫ్లో ఏదో ఒక స్టేజ్లో 40స్లోనో 50స్లోనో ఖచ్చితంగా రియలైజ్ అవుతారు. అది లెగసీ ఇన్స్టింక్ట్స్ అనేది, వారసత్వం అనేది చాలా స్ట్రాంగ్గా నాటుకొని ఉంటుంది. సో అందుకని మళ్ళీ పెళ్ళిళ్ళు చేసుకుంటారు. అండ్ ఫిఫ్త్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏది, సాంఘిక అంటే సోషల్ ఇన్స్టింక్ట్స్. మనుషులందరం కూడా మనం అంటే ఆది మానవం దగ్గర నుంచి కూడా సొసైటీలో సాంగిత్యం అనేది చాలా ఇంపార్టెంట్. సోషల్ లైఫ్ ఉంటుంది. మనకి ఎంత డబ్బులున్నా, ఎంత పరువు ప్రతిష్టలు ఏది ఉన్నా కానీ సొసైటీలకి తీసి పక్కన పెడితే ఏకాంతంగా అవుతే మనం ఏం చేయలేం. అలాగని యాజ్ ఎ పర్సన్ సొసైటీలో మింగిల్ అవ్వలేమంటే మింగిల్ అవ్వచ్చు. కానీ మ్యారిటల్ స్టేటస్ లేకుండా సొసైటీలో చాలా కోల్పోతాం. స్పిరిచువల్గా కావచ్చు, మెటీరియల్గా కావచ్చు, లీగల్ కావచ్చు. మ్యారిటల్ వాళ్ళకున్న షీల్డ్, ఇమ్యూనిటీ, రికగ్నిషన్, సోషల్ వ్యాలిడేషన్ తెలియకుండానే ఆ సోషల్ ఇన్స్టింక్ట్స్ అనేది చాలా డీప్గా కోడెడ్ అయి ఉంటాయి. సో అందుకే ఈ 5 ఇన్స్టింక్ట్స్ ద్వారా పెళ్ళి వద్దనుకున్న వాళ్ళు కూడా నెమ్మదిగా రియలైజ్ అయ్యి ఒక 5 నుంచి 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ పెళ్ళిళ్ళు చేసుకుంటుంటారు. ఇక్కడ మన దేశంలోనే కాదు, ఈవెన్ యూఎస్లో కూడా డివోర్స్ రేట్ అనేది చాలా హైగా ఉంటుంది. 67% డివోర్స్ రేట్ ఉంది అఫీషియల్గా. మన ఇండియాలో చూస్తే ఖాళీ మన దేశంలో 2%, లెస్ దెన్ 2% ఉంది, 1.25. కానీ పాశ్చాత్య దేశాల్లో, వెస్టర్న్ కంట్రీస్లో 67% డివోర్స్ రేట్ ఉందంటే సగటున యావరేజ్ ఒక్కొక్కరు 2 నుంచి 3 పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు ఉంటారు ప్రతి ఒక్కరు. అలాంటి వాళ్ళు కూడా మూడో బ్రేకప్ తర్వాత కూడా 4వసారి మళ్ళీ పెళ్ళికే వెళ్తున్నారు తప్ప లివింగ్ రిలేషన్షిప్లో ఉండట్లేదు. ఎంత గ్రావిటేషనల్ ఫోర్స్ ఎలా ఉంటుందో నేచర్ ఇన్స్టింక్ట్స్ కూడా పెళ్ళికి తెలియకుండానే ఆ పవర్ అనేది ఉంటుంది. అలాగని నేను ఇక్కడ ఏం మ్యానిపులేట్ చేయట్లేదు, మిమ్మల్ని ఫోర్స్ చేయట్లేదు, పుష్ చేయట్లేదు పెళ్ళి చేసుకోవాలని. దీస్ ఆర్ ఓన్లీ ద ఫ్యాక్ట్స్. నా పర్సనల్ ఒపీనియన్స్ కావు, సర్వే చెప్పేవి, స్టడీస్ చెప్పేవి. పెళ్ళి చేసుకోవడం చేసుకోకపోవడం అనేది 100% వ్యక్తిగతంగా మనం తీసుకున్న నిర్ణయమే. కానీ మనం ఏ నిర్ణయం తీసుకున్న తర్వాత రిగ్రెట్ అవ్వకూడదు. 20స్లో చేసే పనిని మనం 40స్లో చేస్తే ఆ 20 ఇయర్స్ మనం మిస్ అయ్యేదాని గురించి కూడా ఆలోచించాలి. మనము మన లైఫ్లో, జీవితంలో పెళ్లి విషయంలోనే కాదు, జాబ్ విషయంలో, వ్యక్తిగతంగా, ప్రొఫెషనల్గా, ఫినాన్షియల్గా మనం ఏ డిసిషన్ తీసుకున్నా పాజిటివ్స్, నెగిటివ్స్ రెండు ఉంటాయి. పెయిన్ ఉంటుంది, గెయిన్ ఉంటుంది, రిస్క్ ఉంటుంది, ఖచ్చితంగా ఇవన్నీ ఉంటాయి. సో పెళ్ళిలో కూడా పెయిన్ అండ్ గెయిన్ రెండు ఉంటాయి. పెళ్ళి చేసుకోకపోతే పెయిన్ ఉంటుంది, గెయిన్ ఉంటుంది.
ఇక్కడ పెయిన్ ఉంటుంది, గెయిన్ ఉంటుంది. మనకు ఏ పెయిన్ చిన్నది, ఏ గెయిన్ పెద్దది అనేది ఒకసారి మనం ఆలోచించి దీర్ఘకాలికంగా లాంగ్ టర్మ్లో ఏది మనకు బెటర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, షార్ట్ టర్మ్ ప్లెజర్స్ ఎప్పుడు లాంగ్ టర్మ్ రిగ్రెట్స్ ఉంటాయి, షార్ట్ టర్మ్ పెయిన్స్ ఎప్పుడు లాంగ్ టర్మ్ ప్లెజర్స్ ఉంటాయి. సో ఇవన్నీ బ్యాలెన్స్ చేస్తూ టేక్ ఏ వైస్ డెసిషన్. సో స్టే కనెక్టెడ్ అండ్ స్టే బ్లెస్డ్.